ఒక 5 ఎకరాలు ఉందా? ఉన్నది ఎకరం అన్న. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు కాలే, రుణమాఫీ కూడా రుణమాఫీ అందరికి అయిందట కదా డోర్నకల్ నియోజకవర్గంలో? కాలే అయిందంటారు కదా. అంతేనా? పింఛన్ కూడా ఇవ్వట్లే 4000. మీ ఎమ్మెల్యే వస్తాడా ఇటు? మీ ఎమ్మెల్యే ఎవరు మీకు తెలియదా? మీ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే తెలియదా మీకు? ఈ ఊరు కాదా మీది? ఎమ్మెల్యే సంవత్సరం కాదు ఎమ్మెల్యే ఎవరో తెలియదా? తెలియదా? ఓ అమ్మా, మీకు డోర్నకల్ ఎమ్మెల్యే ఎవరో తెలియదా? చెప్పరాదు. రామచంద్ర నాయక్ అంటగా కాదా? కేసీఆర్ నప్పుడే వచ్చినాయి అమ్మా. అట్లా అని ఓటు వేపిస్తున్నాడు. ఇప్పుడు వేపిస్తారా? ఓటు వేస్తారా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, వేయరా మళ్ళా కాంగ్రెస్ కు? సర్పంచ్ చేస్తాము, కేసీఆర్ చేస్తాం. ఏం పేరు పెద్దమ్మా? రామచంద్ర. బానోతు రామచంద్ర. ఎవరు మీది? మాది చేపల చాంపుల తండేనా డోర్నకల్? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పేరు తెలియదా నీకు? రైతు బంధు రావట్లేదా? ఎందుకు రైతు బంధు అందరికి ఇచ్చిందట కదా? ఎవరికి పట్టం లేదు రైతు బంధు. మాది రైతు బంధు రాదు. మీ ఎమ్మెల్యే పేరు చెప్పు. మా ఎమ్మెల్యే పేరు రేవంత్ రెడ్డి. మీ ఎమ్మెల్యే పేరు రేవంత్ రెడ్డా? సర్పంచ్ పేరు పాండు, ఎమ్మెల్యే పేరు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కొట్టబొట్లో ఏటం లేదు. సర్పంచ్ మీ పాండు ఏ పార్టీ? కారు గుర్తు టిఆర్ఎస్. ఎవరు అలా ఇప్పుడు ఎవరికి ఏరిగా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఎవరికి వెళ్తారు? మళ్ళా టిఆర్ఎస్. ఎందుకు మరి ఆయన పని మంచిగా చేస్తా? మరి ఎమ్మెల్యే మంచిగానే చేస్తున్నాడు కదా రామచంద్ర నాయకు. ఎందుకు? అంతేనా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. వాళ్ళే పంచుకుంటారు. ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళే తీసుకుంటారు. మాకు అసలు ఎవరు లెక్క చేయడం. ఈసారి కేసీఆర్కే పెడతాం. మా తండ్రి చూసి మాకు కడుపు నిండిపోయింది. మాకు ఈసారి గెలిపించాలి. కూలి కట్టి మీకు డబ్బులు ఇస్తాం. ఇయ్యలే ఎవడు మాట్లాడో ఎవరు గెలిచిందో వాళ్ళ భార్య లేదు. దేవరపల్లి బిచ్చమయ్య. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా మరి? ఏట ఇప్పుడు రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిందో రాలేదు. అంతేనా? రేపు వారం వస్తాను. రేపు వారం అదే వారం. ఇప్పుడు 6 నెలలు సంవత్సరం అయింది కాదే. ఇప్పుడైతే రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాలే అసలే. మహబూబు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4000 ఇస్తాండి, మళ్ళా 2000 అంటే. రేవంత్ రెడ్డి ఇస్తలేదా? అంతేనా? 500 ఇస్తాను కానీ ఎట్లేదు పోగట్లేదు. రైతు బంధు ఏంటి ఏమి ఎట్లేదు. రైతు బంధు ఇస్తున్నాడు కాదే. రేవంత్ రెడ్డి వచ్చి నాకు ఇచ్చినట్లే. ఇప్పుడు అందరికి రైతు బంధు వచ్చేసినట్టేనా ఈ ఊర్లో? ఊళ్ళో అసలే ఎక్కిన కానీ ఒక్కడికి రాలే. రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచి ఒక్కరు కూడా. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏం సుఖం లేదు అన్నమాట. బుర్ర రాసి తట్టిపోయింది. మీ ఎమ్మెల్యే ఎవరు? రామచంద్ర నాయక్. రాలే ఇటు పక్కన అసలు? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు మీకైతే రైతు బంధు వస్తాను కదా? రైతు బంధు రుణమాఫీ కాల. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాల. కేసీఆర్ జమానాలు భర్తలకు ఇద్దరికి ఇస్తానే కదా ఇంట్లో. రేవంత్ రెడ్డి ఒక్కరికి ఇచ్చే గతి లేదు కానీ ఇద్దరికి ఇస్తున్నారు. అంతేనా? ఇది లేదు ఇది లేదు ఏం లేదు. మాటలు అంతేనా? గట్టు దాటడానికేనా ఇవన్నీ? ఓట్ల కోసం చెప్పారు. రైతు బంధు వచ్చిందా మరి నీకు? మా భూమి కొంత అమ్మిండు. 1 ఎకరమే ఉంది నాది.
దానికన్నా వచ్చినాయి మరి ఒక తాపన్న ఇయ్యలే ఇంకా ఒక్క తాపన్న రాలేదా దమ్ము రాలే పోయి అడుగుతూనే ఉండు బ్యాంక్ కాడ అడుగుతుంటే రాలేదు.